Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Daniel, chapter 4, verse 37. నేటి దినం మనం ధ్యానించడానికి తీసుకోవాల్సిన వాక్యము దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 37వ వచనంలోనిది. Praise and extol the honor the King of heaven, all whose works are truth. నేను పరలోకపు రాజును స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను. Humility is a defining characteristic of one who follows Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్న వ్యక్తి యొక్క నైజము ఆయన దీనత్వం. Anyone who accepts that he and she is a sinner and needs God's grace, how can he not be humble? తన పాపి అని ఒప్పుకుంటూ దేవుని కృప నాకు కావాలి అని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు దీనులుగా ఎలా ఉండలేరు? So the person who says Jesus Christ is the Lord of all and he is my Lord, undoubtedly with humility only they will say. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు, ఆయన నాకు కూడా ప్రభు అని ఎవరైతే చెప్తారో ఏ అనుమానము లేదు, ఆయన ఎంతో దీనత్వంతోనే చెప్తాడు. We also know some things about Nebuchadnezzar's pride and his humbling experience. మనకు కూడా తెలుసు నెబుకద్నెజర్ యొక్క గర్వము గురించి, అలాగే తను తగ్గించుకున్న విషయం గురించి. One is that God is patiently merciful. ఒక విషయం ఏంటి అంటే దేవుడు ఎంతో దీర్ఘశాంతము కలిగిన దేవుడు. And God not only warned Nebuchadnezzar in a dream, దేవుడు నెబుకద్నెజర్కి ఒక స్వప్నములో కలలో ఆయనను హెచ్చరించడమే కాదు, but he also gave Nebuchadnezzar time to repent. నెబుకద్నెజరు పశ్చాత్తాపపడడానికి ఆయనకి సమయాన్ని కూడా ఇచ్చినాడు. The very fact God warned him reveals God's mercy. God can immediately punish him without revealing him, you have committed this mistake. But God revealing the mistake speaks of God's mercy. దేవుడు ఆయనని హెచ్చరించినాడు అన్న ఆ సంగతే, అంటే దేవుడికి కావాలంటే ఆయనని వెంటనే శిక్షించవచ్చు, కానీ దేవుడు ఆయన తప్పిదాన్ని చూపించి హెచ్చరించినాడు అంటే దేవుని యొక్క కనికరము ఏంటో మనకు అర్థమవుతుంది. When God shows us what we are doing is wrong, మనము తప్పు చేస్తున్నప్పుడు, మనం చేస్తున్నది తప్పు అని దేవుడు చూపించినప్పుడు, and when he gives us he is giving us the opportunity to change, మనము మార్పు చెందడానికి ఆయన మనకి ఒక అవకాశం ఇస్తున్నప్పుడు, that is he is merciful towards us. ఆయన మన పట్ల ఎంతో కనికరము చూపుచున్నాడు. So but God was also patient with Nebuchadnezzar. He gave the king a full year to get his act together. అందుకనే దేవుడు నెబుకద్నెజర్ విషయంలో కూడా ఎంతో దీర్ఘశాంతము వహించినాడు. ఒక పూర్తి సంవత్సరము తన పరిస్థితి తెలుసుకోవడానికి దేవుడు ఆయనకి ఇచ్చినాడు. Of course, Nebuchadnezzar refused to turn from his pride. అయితే నెబుకద్నెజరు తన గర్వం నుంచి మరలడానికి ఆయన తృణీకరించినాడు. And God punished him as he said he would do it. ఆయన చెప్పినట్టుగానే దేవుడు నెబుకద్నెజరును శిక్షించినాడు. And God keeps his word. దేవుడు తన మాటను నిలబెట్టుకుంటాడు. We also learn from Nebuchadnezzar's humbling experience that pride can have devastating consequences. నెబుకద్నెజరు తను తగ్గించుకునే ఈ విషయం గురించి మనం చూసినప్పుడు గర్వం అనేది చాలా నాశనకరమైన పర్యవసానాలు మనకి తెచ్చిపెడుతుంది అన్న సంగతి అర్థం చేసుకోగలం. As Nebuchadnezzar looked at his great accomplishments, నెబుకద్నెజర్ ఎప్పుడైతే తను ఏమైతే సాధించినాడో వాటన్నిటిని చూసుకుంటున్నప్పుడు he boasted to himself of his mighty power and glory. తనకున్న మహిమ గురించి, తనకున్న ఈ శక్తిని గురించి తనకు తానే చెప్పుకొని హర్షిస్తూ గర్విస్తున్నాడు. And he said, ఆయన అన్నాడు, look at this great Babylon, ఈ గొప్ప బబులోనుని చూడండి, which I myself has built by my mighty power. నా శక్తితోనే నేను దీనిని నిర్మించినాను, And also I have built it for my own glory and majesty. నా స్వంత మహిమ కొరకే, నా అధికారం కొరకే దీనిని కట్టినాను అన్నాడు. All of this revealed his enormous pride. ఆయనకున్న ఈ గొప్ప గర్వం ఏదైతే ఉందో అదంతా కూడా ఆయన మాటల్లో బయలుపరచబడింది. No doubt many outstanding achievements may be attributed to Nebuchadnezzar. నెబుకద్నెజర్ ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేసినాడు అని ఆయనని అభినందించవచ్చు. But sadly he failed to give God the glory for his blessings. విచారకరమైన సంగతి ఏంటి అంటే తను పొందుకున్న ఆశీర్వాదాలన్నిటికీ దేవునికి మహిమ ఇవ్వకుండా అయిపోయినాడు. His heart was full of pride and self-importance. తన హృదయం అంతా స్వయం గురించి ఆలోచిస్తూ గర్వంతో నిండిపోయి ఉండింది. And he boasted of his own greatness and ability. తన గొప్పతనాన్ని గురించే ఎప్పుడు చెప్పుకుంటూ తన సామర్థ్యాన్ని చూపించుకుంటూ ఉన్నాడు. He invited God's judgment. దేవుని యొక్క తీర్పును ఆయన ఆహ్వానించినాడు. And God has judged him
of course, after exercising patience, and he judged what he deserved. దేవుడు తను చూపించవలసిన దీర్ఘశాంతమును చూపించిన తర్వాత నెబుకద్నెజరు దేనికి పాత్రుడు ఆ విధంగా తనకి తీర్పు తీర్చినాడు. Nebuchadnezzar's suffering came in response to his own pride. నెబుకద్నెజరు తన సొంత గర్వము గురించే తన మీదకి ఆ తీర్పు వచ్చింది. God gave Nebuchadnezzar a chance to humble himself. దేవుడు నెబుకద్నెజరు తను తాను తగ్గించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినాడు. But when he refused to repent and be humble, God did it for him. పశ్చాత్తాపపడి దీనుడుగా ఉండడానికి ఆయన తృణీకరించినప్పుడు అప్పుడు దేవుడే తనను తగ్గించవలసి వచ్చింది. Then Nebuchadnezzar actually began to act like an animal. అప్పుడు నెబుకద్నెజరు ఒక జంతువులలే ఒక పశువు వలె ప్రవర్తించడం And ఆరంభించాడు. he was driven away from his people. తన ప్రజల యొద్ద నుంచి ఆయన తరిమివేయబడ్డాడు. Ironically, the king, who felt himself superior to all others and who was full of glory and majesty, had sunk to a subhuman level. ఎంతో విచారకరమైన సంగతి ఏంటి అంటే ఏ రాజైతే అందరికంటే హెచ్చైన వాడిగా ఎంచుకొని అధికారంలో ఉన్నవాడిగా తన స్వంత మహిమను కనపరుచుకుంటూ వచ్చినాడో తుదకు ఆయన మనుషుని కంటే దిగజారిపోయిన స్థాయిలోనికి రావాల్సి వచ్చింది. And secondly, when we see this portion, రెండవది ఈ భాగంలో మనం చూసినట్లయితే God restores at the right time. దేవుడు సరైన సమయానికే సమకూరుస్తాడు. Nebuchadnezzar lost his power and glory, నెబుకద్నెజర్ అయితే తన శక్తిని తన అధికారాన్ని and పోగొట్టుకున్నాడు. also he lost his mind also. తన మనస్సు లేకపోతే తన మెదడు కూడా పోగొట్టుకున్నాడు. God was punished Nebuchadnezzar until he acknowledged that God was the ruler over all. సమస్తం మీద దేవుడే పరిపాలన చేసేవాడు అని నెబుకద్నెజరు ఒప్పుకునే అంతవరకు కూడా దేవుడు తనను శిక్షించినాడు. And till he recognized that God gives power to whomsoever he wills. ఎవరైతే దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడో వారికే ఆయన శక్తిని లేకపోతే అధికారాన్ని ఇస్తాడు అని తెలుసుకున్నాడు. However, as we mentioned earlier, అయినప్పటికీ సరే ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టుగా God is merciful and wants people to be restored. దేవుడు కనికరము చూపే దేవుడు. ఆయన అందరూ కూడా మళ్ళీ తిరిగి సమకూర్చబడాలని God కోరుతున్నాడు. does not desire for us to suffer. మనము నష్టపోవాలి లేకపోతే బాధపడాలని ఎప్పుడు దేవుడు కోరుకోడు. At the end of God's appointed time of judgment, దేవుని యొక్క నిర్ణయించబడిన తీర్పు సమయము తర్వాత Nebuchadnezzar raised his eyes to heaven and his reason was restored. నెబుకద్నెజరు తన కళ్ళు ఆకాశం వైపు పరలోకం వైపు ఎత్తి చూసినాడు. ఆయన తన స్థానం మళ్ళీ తిరిగి సమకూర్చబడింది. Once humbled by God, he was brought back to himself and restored to control of his kingdom. ఒక్కసారి దేవుని చేత తను ఎంతో దీనుడిగా తగ్గించబడిన తరువాత తను తిరిగి తన రాజ్యంలోనికి తీసుకొచ్చి సమకూర్చబడినాడు. God is willing and able both to humble the proud and exalt the humble. దేవుడు గర్విష్ఠులను వాళ్ళని దీనులుగా చేయడానికి అలాగే దీనులను అనగదొక్కడానికి అలాగే దీనులను ఆయన హెచ్చించడానికి కూడా సమర్థుడు. Perhaps another reason God restored Nebuchadnezzar when he did was because Nebuchadnezzar repented at that time. బహుశా నెబుకద్నెజర్ని దేవుడు తిరిగి సమకూర్చడానికి ఇంకొక కారణం ఏంటి అంటే ఆ సమయంలో నెబుకద్నెజరు తను చేసిన పనికై పశ్చాత్తాపపడినాడు. Oh, God may have restored Nebuchadnezzar's kingdom and his honor when he lifted his eyes to heaven. ఎప్పుడైతే పరలోకము తట్టు ఆయన కన్నులెత్తి చూసినాడో దేవుడు తన మహిమను తన అధికారాన్ని రాజ్యాన్ని తిరిగి నెబుకద్నెజర్కి సమకూర్చినాడు. Maybe Nebuchadnezzar had enough sense to willingly turn to God and repent of his pride. తను స్వయంగా తను తానే దేవుని తట్టు తిరిగి తన గర్వాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడినాడు కాబట్టి Maybe at the end of the days, being humbled, Nebuchadnezzar raised his eyes towards heaven. చివరి దినాలలో తను తాను తగ్గించుకొని దీనునిగా నెబుకద్నెజరు పరలోకం వైపు తన కన్నులెత్తి చూసినాడు. It is an act of submission and surrender. అది సమర్పించుకొని తను తాను అప్పగించుకునే ప్రక్రియ. It is an act of acknowledging of his need for God. దేవుడు నాకు కావాలి అని ఒప్పుకుంటున్న ప్రక్రియ. It is speaking of his repentance of his pride and called out for mercy. తన గర్వము గురించి తనతో పశ్చాత్తాపపడుతూ కనికరము కోసం వేడుకుంటున్న So ప్రక్రియ. God may have observed Nebuchadnezzar's simple act of humility నెబుకద్నెజరు తన ఈ దీనత్వము గురించిన ఈ ప్రక్రియను దేవుడు చూసింటాడు. and graciously restored his sanity. ఎంతో వాత్సల్యంతో దేవుడు తనకి తిరిగి తనను బాగు చేసినాడు. So the great destroyer of Jerusalem was humbled by God's grace and brought to confess God's mercy. యెరూషలేముని నాశనం చేసే ఈ వ్యక్తి
ఆయన దేవుని చేత తగ్గించబడి దేవుని కనికరాన్ని పొందుకోగలిగినాడు. Thus, God restores us when we are humble and turn back to Him. మనము కూడా తనకి తగ్గించుకొని మనం ఎప్పుడైతే దేవుని వైపు మరలి తిరిగి వస్తామో అప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడు. God restores us when we surrender ourselves before the throne of grace. ఆ కృపా సింహాసనం ఎదుట ఎప్పుడైతే మనల్ని మనం అప్పగించుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని సమకూరుస్తాడు. And when we acknowledge our dependence on Him. ఆయన మీద మనము ఆధారపడతాము. So, have you reached that point in your life? మీ జీవితంలో ఆ స్థాయి మీరు చేరుకున్నారా? Are you suffering because you have not confessed your condition so far? మీ పరిస్థితి దేవుని దగ్గర ఇంకా ఒప్పుకోలేదు కాబట్టి ఇంకా మీరు బాధపడుతూ ఉన్నారా? Remember, God is God. గుర్తుపెట్టుకోండి, దేవుడు దేవుడై ఉన్నాడు. He is the real king, not you and I. ఆయనే నిజమైన రాజు, మీరు నేను కాదు. When Nebuchadnezzar was finally restored from his debilitating and humbling experience, నెబుకద్నెజర్ ఎప్పుడైతే ఈ దిగజారిపోయిన పరిస్థితి నుంచి మళ్ళీ తిరిగి సమకూర్చబడినాడో, and he then started blessing the Most High God. అప్పుడు ఆ దేవుని స్తుతించడం ఆరంభించినాడు. He praised and honored God because all that he does is right and just. ఆ దేవుడు చేసేది సమస్తము సరి అయినది, మంచిది, న్యాయమైనదని ఆ దేవుని స్తుతించి మహింపరుస్తూ Oh, ఉన్నాడు. he acknowledged God is able to humble anyone who presumes to know better than he does, better than God does. దేవుని కంటే అధికంగా తెలుసని ఆలోచించే ప్రతి వ్యక్తిని దేవుడు ఎలాగ దీనులుగా చేస్తాడో, తగ్గిస్తాడో దానిని తను ఒప్పుకుంటూ So వచ్చినాడు. the very last sentence of this chapter summarizes the message of the story. అందుకనే ఈ అధ్యాయంలో ఉన్న ఈ చివరి వచనంలోని ఈ మాటలు ఈ చెప్పుకున్న ఈ విషయాలన్నింటినీ కూడా సంక్షిప్తంగా మనకి That తెలియజేస్తున్నాయి. God is able to humble those who walk in pride. ఎవరైతే గర్వంతో నడుస్తున్నారో దేవుడు వాళ్ళని అనుషప్రాయులుగా చేస్తాడు. And perhaps this raises the question as to whether Nebuchadnezzar truly turned to God and trusted in the King of Heaven as one true and the only God. This question now. దేవుడు నిజంగా అంటే నెబుకద్నెజర్ నిజంగానే దేవుడి వైపు తిరిగి ఆయనే సమస్తం మీద అధికారం కలిగిన దేవుడని ఒప్పుకున్నాడా లేదా అనే ప్రశ్న మనకి ఇప్పుడు రావచ్చు. Some disbelieve that the pagan king Nebuchadnezzar actually came to a saving knowledge of our true God. విగ్రహారీతికుడైన ఈ రాజు ఆయన నిజంగా ఒప్పుకొని దేవుని యొక్క రక్షణ కృపలోనికి వచ్చినాడనేది కొంతమంది అనుమానిస్తూ ఉంటారు. Others believe that Nebuchadnezzar acknowledged some kind of faith. ఇంకొంతమంది ఏమని నమ్ముతారు అంటే నెబుకద్నెజరు కొద్దిపాటి విశ్వాసం అయితే దేవుడి పక్షంగా But చూపించాడు. it was not enough to save him. అయితే ఆయనను రక్షించడానికి ఆ విశ్వాసం సరిపోలేదు. But one cannot be absolutely sure about this. అయితే ఈ విషయాల గురించి ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. But the language of the next suggests that Nebuchadnezzar did in fact have a saving encounter with the true God. అయితే ఈ నిజమైన దేవునితోటి నెబుకద్నెజరు నిజంగానే ఒక ప్రత్యక్షత పొందుకున్నాడని ఇక్కడ చెప్పబడుతున్న మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు. So who is king? ఇప్పుడు రాజు ఎవరు? Who is in charge? ఎవరు అధికారంలో It is ఉన్నవారు? not the president or prime minister in any country. ఏ దేశంలో కూడా అది రాష్ట్రపతినో ప్రధానమంత్రినో కాదు. It is not some earthly king. ఏ భూ సంబంధమైన రాజు కాదు. There is one true king and that is God. ఒక నిజమైన రాజు ఉన్నారు, ఆయనే దేవుడు. However, we can get more specific than that. మనం ఇంకా దాన్ని ఇంకా స్పష్టంగా చూసుకోవచ్చు. What Nebuchadnezzar did not know at that time is that God's son Jesus Christ is Messiah. He is the King of Kings and Lord of Lords. ఆ సమయంలో నెబుకద్నెజర్కి తెలియనిది ఏంటి అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని. Jesus Christ is the real king who rules heaven and earth. యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన రాజు, ఆయన పరలోకమును భూలోకాన్ని పరిపాలించేది. Though he was born as a little baby in the town of Bethlehem, బెత్లెహేమ్ అన్న పట్టణంలో ఆయన చిన్న శిశువుగా జన్మించినప్పటికీ the little king ushered in his kingdom which is unlike anything else and which spreads the whole world. ఏ చిన్న బాలుని రాజుగా ఆయన ఎదిగినాడో ప్రపంచమంతా కూడా ఎలాగైతే ఆ రాజరికాన్ని ఆహ్వానించిందో మనం చూడగలుగుతున్నాం. And this king will also return one day. ఈ రాజు మళ్ళీ తిరిగి రానై ఉన్నాడు. Not as a meek baby or the lamb of God, ఆయన ఏదో దేవుని గొర్రె పిల్లగానో చిన్న శిశువుగానో కాదు, but he will return as the Lion of Judah who will judge the whole world. ఆయన యూదా దేశపు సింహముగా ప్రపంచాన్నంతా ఏలుటకు ఆయన దిగిరానే ఉన్నాడు. And he will bring an everlasting peace. ఆయన నిత్యము ఉండే శాంతిని తీసుకొని వస్తాడు. Very shortly he is going to come. అతి త్వరలో ఆయన తిరిగి రానే He ఉన్నాడు. has given so many signs in the New Testament also
before his coming, what are going to happen. ఆయన రెండవసారి తిరిగి రాకముందు ఏమేమైతే జరుగుతుందో వాటి గురించి నూతన నిబంధనలో కూడా అనేకమైన సూచనలు ఆయన తెలియజేశారు. Almost 99% of the signs what he foretold, they are already fulfilled. ఆయన ముందుగానే చెప్పిన ఈ సూచనలన్నిట్లో 99% ఇప్పటి వరకే నెరవేర్చబడ్డాయి. All the wars that are going on in the land of Israel and other places, they all speaks of the same thing. ఇజ్రాయెల్ దేశంలో కానీ ఇతర దేశాల్లో ఎక్కడెక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా ఆ సూచనల గురించే మాట్లాడుతూ ఉన్నాయి. Jesus Christ is coming soon. యేసుక్రీస్తు ప్రభు త్వరలో వస్తున్నారు. Are you ready for the return of the king? ఆయన తిరిగి వస్తున్నప్పుడు ఆ రాజు కొరకు మీరు సిద్ధంగా ఉన్నారా? Have you accepted him as king, as Lord and as Savior? ఆయనను రాజుగా, ఆయనను ప్రభువుగా, ఆయనను రక్షకునిగా మీరు అంగీకరించినారా? That is very important. అదే చాలా ప్రాముఖ్యమైనది. So what is the conclusion of this whole story? ఇక్కడ ఈ సంఘటన అంతటికి ముగింపు ఏంటి? The moral lesson of the story is, నైతికమైన పాఠం మనము ఈ భాగం నుంచి ఏం నేర్చుకుంటున్నామంటే, those who walk in pride, God is also able to humble them. ఎవరైతే గర్వంతో నడుచుకుంటూ ఉంటారో వారిని దేవుడే తగ్గించగలడు. So are you being prideful? ఈ రోజు మీరు కూడా గర్విస్తున్నారా? Do you think a little too much of yourself? మీ గురించి కొంచెం ఎక్కువగా మీరు భావిస్తున్నారా? Or not giving God the credit he deserves? దేవుడికి చెందవలసిన ఆ మహిమను మీరు ఇవ్వట్లేదా? Are you not where you should be in your relationship with God? దేవునితోటి ఎటువంటి సంబంధంలో ఉండాలో అటువంటి సంబంధంలో లేకుండా ఉన్నారా? If not, అలాగైతే the good news is God is still merciful. శుభవార్త ఏంటి అంటే దేవుడు ఇంకా కనికరము చూపేవాడుగానే ఉన్నాడు. Desires for the people to turn back to him. తన ప్రజలు ఆయన తట్టు తిరిగి రావాలని ఆయన కోరుతూ So ఉన్నాడు. this passage is a wonderful example of God's grace and the act of restoring those who give up their pride and surrender to the real king. అందుకని చదువుకున్న ఈ భాగము దేవుడు చూపించే కృప, అలాగే ఆయనకి మనం సమర్పించుకున్నప్పుడు ఆయన ఎంతో కృప చూపించే రాజుగా ఉన్నాడని చెప్పడానికి మంచి సాదృశ్యం. And what disaster are you approaching that can be averted by repentance? ఏ నాశనం వైపు మీరు వెళ్తూ ఉన్నారు, మీరు పశ్చాత్తాపపడటం ద్వారా దానిని మీరు తప్పించుకోగలరు. Oh, if God was merciful to King Nebuchadnezzar and restored him, దేవుడు గనుక నెబుకద్నెజర్ పక్షంగా కనికరము చూపించి తనను సమకూర్చగలిగితే, would God not do the same for you? దేవుడు అదే సంగతి మీ పక్షంగా చేయడా? Jesus Christ is the supreme example of God's grace and mercy to mankind. సమస్త మానవాళికి కూడా యేసుక్రీస్తు ప్రభువారే దేవుడు కనపరిచిన ఆయన కృపా కనికరం. Jesus Christ is the cure for our pride. యేసుక్రీస్తు ప్రభువారే మన గర్వానికి ఆయనే ఔషధం, పరిష్కారం. Through Christ we have forgiveness. క్రీస్తులో మనకు క్షమాపణ ఉంది. And there is a promise of a meaningful and abundant life. మనకి చాలా అర్థసహితమైన సమృద్ధి అయిన జీవం యొక్క వాగ్దానం ఉంది. Not only during the lifetime on the earth but for all eternity. ఈ భూమి మీద జీవించే కాలంలోనే కాకుండా నిత్యత్వం అంతటికీ కూడా. So have you received Lord Jesus Christ as your savior? యేసుక్రీస్తు ప్రభువుని మీ రక్షకునిగా అంగీకరించినారా? If not you can do it today. అలాగా కాకపోతే ఈ రోజు మీరు చేయొచ్చు. Oh, that is a good news to you. అదే మీకు శుభవార్త. Tell to Lord Jesus, Lord, I am a sinner. మీరు యేసు ప్రభువుతో చెప్పండి, ప్రభువా నేను పాపిని, and you died for me. మీరు నా కొరకే చనిపోయినారు. You shed your blood for me. మీ రక్తము నా కొరకు చిందించిన. Wash me with your blood. మీ రక్తంతో నన్ను శుద్ధి చేయండి. Humbly I am coming to you. నేను దీనుండనే నీ యొద్దకు వస్తున్నా. Make me your son, your daughter. మీ కుమారునిగా కుమార్తెగా చేసుకోనండి. God will accept. దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తాడు. John 6:37 says, యోహాను 6:37 చెప్తుంది, him that cometh unto me in no wise I'll cast him out. నా యొద్దకు వచ్చేవానిని నేను ఏమాత్రమూ తోసివేయను. So come to Jesus. యేసునొద్దకు రండి. Then today will be a blessed day. అప్పుడు ఈ రోజు మీకు ధన్యకరమైన దినంగా ఉంటుంది. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, Lord Nebuchadnezzar, O Lord, how you have brought him down and delivered him from his pride we have seen. ప్రభువా నెబుకద్నెజర్ని తన గర్వము నుంచి ఆయనని విడిపించి ఆయనని ఎలాగా దీనునిగా చేసినారో ఆ విషయాన్ని మేము చూసినాం. Because of his pride you can punish him immediately. తన గర్వాన్ని బట్టి మీరు వెంటనే తనను శిక్షించవచ్చు. But out of your mercy, O Lord, thou hast given him an opportunity to repent. మీ కనికరమును బట్టి ప్రభువా ఆయనకు పశ్చాత్తాపపడడానికి ఒక అవకాశం ఇచ్చినారు. He used that opportunity to come to the throne again. ఆ అవకాశాన్ని తీసుకొని తిరిగి మీ సింహాసనం యొద్దకు రాగలిగినారు. More than all those things, O Lord, he could recognize you as the King of Kings and the Lord of Lords. ఇవన్నిటికంటే పైగా ప్రభువా ఆయన మిమ్మలను రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా గుర్తించగలిగినాడు. Getting the earthly throne and becoming a king for one more year, that is not a big thing.
ఈ భూలోకంలో ఉన్న సింహాసనము పొందుకొని అది ఒక సంవత్సరము రాజుగా ఉండడము అదేం పెద్ద విషయం కాదు. But, O Lord, recognizing you as the King of Kings, that is a great revelation. అయితే మిమ్మల్ని రాజులకు రాజుగా గుర్తించడము అది గొప్ప ప్రత్యక్షత. Today thou hast given us this opportunity. ఈ రోజు అటువంటి అవకాశం మీరు మాకు ఇచ్చినారు. Our dear ones who are hearing this message, anybody, if they have not given their heart to you and accepted you as their personal Savior and Lord, speak to them. ఈ వాక్యాన్ని వింటున్న మా ప్రియులు ఎవరైతే ఇప్పటివరకు ఇంకా వారి హృదయాన్ని మీకు ఇచ్చి మిమ్మల్ని వారి స్వంత రక్షకునిగా అంగీకరించలేదో వారితో మాట్లాడండి ప్రభువా. O Lord, help us throughout this day. ఓ ప్రభువా, ఈ దినమంతట్లో మీరు మాకు సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.